OnePlus 13 ఇది ఆల్రెడీ మనకు చైనాలో అయితే October 31st అయితే లాంచ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు డిసెంబర్ మంత్ లో అయితే ఖచ్చితంగా అయితే రాబోతుంది ఇండియాకి. మనకు ఆల్రెడీ చైనాలో ఈ మొబైల్ అనేది లాంచ్ అయింది కాబట్టి దీని స్పెట్స్ అనేది మనకైతే డీటెయిల్ గా అయితే తెలిసినాయి కాబట్టి ఈ వీడియోని అయితే చేస్తున్నాను. OnePlus 13 యొక్క ఫుల్ ఫ్యూచర్స్ అసలు ఏ విధంగా ఉన్నాయి, దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంది, ఇది వర్తా వర్త్లెస్సా అనేది ప్రతి ఒక్కటి అయితే ఈ వీడియోలో అయితే డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాం గైస్. ప్లీజ్ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి, మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. దిస్ ఇస్ నవదీప్ అండ్ మీరు చూస్తున్నారు నవదీప్ టెక్ ఇన్ తెలుగు. OnePlus 13 వచ్చేసి మేజర్ గా 3 కలర్స్ లో అయితే రావడం అయితే జరుగుతుంది. బ్లూ, బ్లాక్, వైట్ 3 కలర్ లో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ బ్లూ కలర్ వచ్చేసి కంప్లీట్ గా లెదర్ ఫినిషింగ్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. బ్లూ కలర్ వచ్చేసి అండ్ వైట్ కలర్ వచ్చేసి మార్బుల్ ఫినిషింగ్ ఉంటుంది కదా, దాంతో అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే బ్లాక్ కలర్ వచ్చేసి శాండ్ స్టోన్ ఫినిషింగ్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ మూడిట్లో అయితే నాకైతే కొంచెం బ్లూ కలర్ అనేది కొంచెం యూనిక్ గా కనిపిస్తుంది. అండ్ మీకు ఏది కనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ దీని లుకింగ్ చూసుకున్నట్టయితే OnePlus కి 12 కి 13 కి పెద్ద డిఫరెన్స్ అనేది ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయిన్లీ కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం OnePlus 12 వచ్చేసి కెమెరా సైడ్ నాచ్ తోటి అయితే రావడం అయితే జరిగింది. కాకపోతే OnePlus 13 వచ్చేసి ఏంటంటే టోటల్లీ సపరేటెడ్ రింగ్ టైప్ లో అయితే మనకైతే OnePlus 13 అయితే రావడం అయితే జరిగింది గైస్. లుక్ పరంగా మాట్లాడుకుంటే అయితే నాకైతే డీటెయిల్ గా చూస్తే మాత్రం ఇది ఒక్కటే చేంజెస్ అనిపించింది, మిగతా అంటే యాజ్ యూజువల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే వెయిట్ గైస్. వెయిట్ వచ్చేసి మనకు OnePlus 12 వచ్చేసి 223 గ్రామ్స్ అనేది ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే OnePlus 13 వచ్చేసి 211 గ్రామ్స్ అయితే ఉంది గైస్. దానికి దీనికి పెద్దగా డిఫరెన్స్ అంటే ఒక 11 or 12 గ్రామ్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది. నెక్స్ట్ డిస్ప్లే పరంగా చూసుకుంటే గైస్ డిస్ప్లే వచ్చేసి OnePlus 12 వచ్చేసి మనకైతే కర్వ్డ్ డిస్ప్లే అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాకపోతే ఇప్పుడైతే OnePlus 13 వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే అని అయితే చెప్తున్నారు. చూడాలి మరి ఫ్లాట్ డిస్ప్లే వస్తుందా కర్వ్డ్ డిస్ప్లే అయితే వస్తుందా అనే దాని గురించి అయితే క్లారిటీ లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడైతే చైనాలో అయితే ఫ్లాట్ డిస్ప్లే తో తీసుకొచ్చారు కానీ మన ఇండియాలో అయితే కర్వ్డ్ తీసుకొస్తారో ఫ్లాట్ తీసుకొస్తారో తెలియదు. ఇది ఒక సస్పెన్స్ లో ఉంది. అండ్ డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.82 ఇంచెస్ అనేది సైజ్ ఉంది. అంటే ఒక పెద్ద డిస్ప్లే అనేది చెప్పుకోవచ్చు. 6.82 అంటే చాలా పెద్ద డిస్ప్లే. ఈ డిస్ప్లే వచ్చేసి గైస్ 2K ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే గైస్. 20 Hz రిఫ్రెష్ రేట్ తో అయితే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. 4500 నీట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ బ్రైట్నెస్ విషయంలో అయితే మీకైతే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసర్ గైస్. ప్రాసెసర్ చూసుకున్నట్టయితే ఇందులో వచ్చేసి మనకైతే ఇంత ముందుకు చూసాము OnePlus 12 లో ఇది వచ్చేసి ఏంటంటే Snapdragon 8th generation 3 ప్రాసెసర్ 4 ప్రాసెసర్ ఈ అనేది యూజ్ చేశారు. కాకపోతే ఇందులో వచ్చేసి ఒక కొత్త ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు. అదేంటిదంటే Snapdragon 8th Elite అనేది ఒక కొత్త ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు గైస్. దీని ఆంటిట్యూడ్ బెంచ్మార్క్ స్కోర్ వచ్చేసి 27,62,505 అయితే మనకైతే దీని ఆంటిట్యూడ్ స్కోర్ అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ అయితే బ్యాటరీ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే మనకైతే ప్రీవియస్ లో వచ్చేసి మనకు బ్యాటరీ వచ్చేసి 5400 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే ఇచ్చారు OnePlus 12 లో వచ్చేసి. కాకపోతే ఇప్పుడు OnePlus 13 లో వచ్చేసి 6000 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తున్నారు. బ్యాటరీ విషయంలో అసలు ఎక్కడ కూడా తగ్గేదే లేదన్నట్టు ఉంది. OnePlus 13 వచ్చేసి 100 watts ఛార్జర్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. 50 watts వైర్లెస్ ఛార్జర్ కూడా అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ 10 watts రివర్స్ వైర్లెస్ ఛార్జర్స్ కూడా అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఎక్కడ కూడా ఏది మిస్ అయితే చేయలేదు ఛార్జింగ్ పరంగా. వచ్చేసి ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే అయితే గైస్ వేరియంట్ వచ్చేసి 12GB 256 తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ 8/120 అయితే కాదు 12GB 256 తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. బేస్ వేరియంట్ ఇది వచ్చేసి LPDDR5X తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ UFS వచ్చేసి 4.0 తోటి అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ అల్ట్రాసౌండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది. మేజర్ గా కెమెరాస్ గురించి చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ స్లాట్ సెటప్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. మెయిన్ ప్రీమియర్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ Sony Elite 808 తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంది. అండ్ ఇంకొక కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ 3x పెరిస్కోపిక్ లెన్స్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. టోటల్ గా 3 కెమెరాస్ కూడా 50 మెగాపిక్సెల్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ గురించి మాట్లాడుకుంటే గైస్ ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ యొక్క ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. వాటర్ రెసిస్టెంట్ వచ్చేసి గైస్ IP69 వాటర్ రెసిస్టెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ కనెక్టివిటీ చూసుకుంటే గైస్ 14 5G బ్రాండ్స్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. డ్యూయల్ 5G సపోర్టింగ్ అయితే ఉంది. అండ్ Wi-Fi 7 అయితే సపోర్ట్ అయితే చేస్తుంది గైస్. అండ్ బ్లూటూత్ వర్షన్ వచ్చేసి 5.4 బ్లూటూత్ వర్షన్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే NFC కూడా అయితే మనకైతే ఈ మొబైల్ అయితే సపోర్ట్ అయితే ఉంది గైస్. కార్డ్లెస్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేసుకోవాలంటే ఈ NFC అనేది యూజ్ అవుతుంది. అండ్ ఈ ఫీచర్ కూడా అయితే మనకైతే ఈ మొబైల్ లో ఉంది. మాక్సిమం అన్ని ఫ్లాషిక్ మొబైల్స్ లలో ఏమేమి ఉండాల్సిందో అన్ని అయితే ఫీచర్స్ అయితే ప్రతి ఒక్కటైతే మిస్ చేయకుండా అయితే పెట్టారు. నాకు తెలిసి అయితే ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే ఇండియాకి అయితే 70 నుంచి 75,000 రూపీస్ లో అయితే తీసుకురావడం అయితే జరుగుతుందని అయితే నా ఒపీనియన్. 75 అంటే చాలా హై కాస్ట్, ఇంక్లూడింగ్ ఐఫోన్స్ కూడా దొరుకుతాయి అక్కడ ఆ ప్రైస్ కి. ఎవరైనా OnePlus లవర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే వెయిట్ చేయండి నెక్స్ట్ మంత్ వరకు. లేదు మాకు అవసరం లేదు అనుకుంటే మాత్రం
వేరే మొబైల్ అయితే తీసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే భయపడేది ఏంటంటే వన్ ప్లస్ ఇప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే గ్రీన్ లైన్ ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఓకే, ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను గైస్. సో కొంచెం నా నుండి అయితే మీకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్త కూడా మన ఛానల్ చూస్తుంటే మాత్రం గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని డైలీ అయితే ఫాలో చేస్తారు అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.